20,000 కోట్లు సంవత్సరానికి ఇస్తారని చెప్పి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల నిధులు ప్రత్యేక వీళ్ళు ఏదైతే ప్రజలను మభ్యపెట్టి ప్రజల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మూడో బడ్జెట్. ఈ బడ్జెట్ ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేకూర్చలేదు. ప్రధానంగా వీళ్ళు ఏదైతే ప్రజలను మభ్యపెట్టి ప్రజల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిందో 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ బడ్జెట్లో ఆ యొక్క గ్యారెంటీలో ఊల్చేయలేదు. ప్రధానంగా మహిళలకు ఇచ్చినటువంటి 2,500 గురించి ప్రస్తావన తీసుకురాలేదు. అదేవిధంగా వ్యవసాయదారులకు ఈ ప్రభుత్వం మరి 15,000 రైతు భరోసా ఇస్తారని చెప్పడం జరిగింది. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. రైతు బీమా మరి సక్రమంగా అమలు చేయలేదు. విద్యార్థులకు ఇస్తున్నటువంటి విద్యార్థులకు స్కూటీలు ఇస్తారని చెప్పడం జరిగింది. అవి ఏమాత్రం కూడా ఇవ్వలేదు. విద్యా వ్యవస్థకు 20% బడ్జెట్లో కేటాయింపులు చేస్తామని చెప్పి ఈరోజు 8.26 మాత్రమే బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ఏమాత్రం కూడా బడ్జెట్లో బడ్జెట్ పెంచుతాము 30,000 కోట్ల రూపాయలు ఎస్సీలకు ఇస్తామని చెప్పి ఈరోజు 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల నిధులు 20,000 కోట్లు సంవత్సరానికి ఇస్తారని చెప్పి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల నిధులు ప్రత్యేకంగా బీసీలకు ఇస్తారని చెప్పి ఈరోజు వాళ్ళకు పంగనామాలు పెట్టడం జరిగింది. ఈ రకంగా ఏ ఒక్క వర్గానికి కూడా మరి న్యాయం చేకూర్చలేకపోయిందో మరి మీరంగా ప్రతిపక్షం వాళ్ళ మీద దబాయింపులు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి సంభాషణ అతని మాట్లాడే విధానము అసహించుకునే విధంగా అంటే ప్రజలకు ఒక గౌరవంతో చూసేటువంటి పదవిలో ఉన్నటువంటి నాయకుడు హిస్టారిక్గా మాట్లాడడం అనేది సబబ్ కాదు. ఈ బడ్జెట్లో మరి విద్యకు కేటాయించాలి, ఆరోగ్య హెల్త్ డిపార్ట్మెంట్కు నిధులు ఎక్కువ చేయాలి. అదే మాదిరిగా ఇస్తానటువంటి 2,500 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేసినప్పుడే ఈ ప్రభుత్వం మీద ప్రజలు నమ్మకం ఉంచుకోగలుగుతారు. లేకపోతే ఇప్పటికే ప్రభుత్వం మీద ప్రజల లోపల ఒక అసంతృప్తి పూర్తి స్థాయిలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ బడ్జెట్లో కేటాయింపులు ఇంకా పెంచాలని మరి వివిధ బలహీన వర్గాలకు కేటాయింపులు పెంచి పూర్తి స్థాయిలో ప్రజలకు మరి మేలు చేకూర్చే కార్యక్రమాలు చేస్తుందని ఆశిస్తున్నాం.